ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులతో జగిత్యాల జిల్లాలో ఒక బీటెక్ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. పెగడపల్లి మండలం కేంద్రానికి చెందిన లిఖిత్ అనే విద్యార్థి లోన్ యాప్ ద్వారా సుమారు 2.5 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత లోన్ యాప్ నిర్వాహకుల నుంచి నిరంతరం వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజెస్ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పు తీర్చే దారి లేక గత 17న గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించాడు. అబ్బాయి అయితే గమనించిన స్నేహితులు తక్షణమే అతనిని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి, ఆపై మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ లిఖిత్ కన్నుమూశారు. చేతికి అంది వచ్చిన కొడుకు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే ప్రాణాలు కోల్పోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అండ్ అక్కడ అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి అకినపల్లి లిఖిత్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళాశాల లోపల బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యం లోపల తన అవసరాల నిమిత్తము తన ప్రమేయం లేకుండానే ఇటు లోన్ యాప్ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయలు కూడా లోన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా హైదరాబాద్ లోపల తమ కొడుకు మంచిగా చదువుకుంటున్నా అని చెప్పి భావించినారు. కానీ లోన్ యాప్ లోపల తీసుకున్నటువంటి లిఖిత్ తర్వాత తన అప్పు ఏ విధంగా తిరిగి చెల్లించాలి అనేటువంటిది అతనికి అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఆ లోన్ యాప్ యొక్క నిర్వాహకుల యొక్క ఇబ్బందులు ఎక్కువ, పెద్ద మొత్తం లోపల ఇబ్బందులకు గురి చేయడము, వారి యొక్క వేధింపులు ఎక్కువ అవడంతో ఏమి చేయలేని పరిస్థితి లోపల ఇటు 4 రోజుల క్రితం అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి లిఖిత్ తర్వాత జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైనటువంటి వైద్యం కోసము కరీంనగర్ కూడా తీసుకొచ్చినా గానీ అతడు నిన్న అర్ధరాత్రి సమయం లోపల ఇటు చనిపోయినటువంటి పరిస్థితి. లోన్ యాప్ ద్వారా చాలా మంది కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పటికే కోరుతున్నటువంటి నేపథ్యం లోపల లోన్ యాప్ అంటే చిన్న చిన్న అవసరాల కోసం లోన్ యాప్ తిరిగి చెల్లించవచ్చు కదా అని చెప్పి ఉద్దేశం కొద్ది చాలా మంది కూడా విద్యార్థులు లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు కట్టేటువంటి సమయం లోపల వారి వద్ద డబ్బులు లేకపోవడంతో పాటుగా తిరిగి చెల్లించేటువంటి స్తోమత లేకపోవడంతో వారు ఆ లోన్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యం కూడా వేధిస్తూ ఉంటారు. అంటే పలుమార్లు కూడా కాల్ చేయడము, వాళ్ళు క్లాసులు వింటున్నటువంటి సందర్భం లోపల కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సమయం లోపలనే చాలా మంది కూడా లోన్ యాప్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా పెగడపల్లి మండల కేంద్రం చెందినటువంటి బీటెక్ విద్యార్థి లిఖిత్ కూడా లోన్ యాప్ యొక్క వేధింపులకు అయితే బలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చెట్టంతా ఎదిగినటువంటి కొడుకు ఒక్కసారిగా లోన్ యాప్ యొక్క నిర్వాహకుల యొక్క బాధలు, బెదిరింపులకు, వారి యొక్క వేధింపులకు బలైపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. Yes, thank you, Srinivas.